ప్రభునందు ప్రియులారా, మరి ఒకసారి అందరికీ లైవ్లో ఉన్నవండి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఆదిప స్తంభం ఎగ్జామ్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ ప్రకారం ఇప్పుడు మెమోంటోస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి ఎవరైతే లిస్టులో ఉన్నారో అందరూ ముందుకు వచ్చి నుంచోండి. త్వరగా మనం త్వరగా కానిద్దాము. విశ్వాసాల కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ రెంటల్ ఫినేహాస్, సెకండ్ ప్రైజ్ గోస్ టు రెంటల్ ఎఫ్రాయిము. అయితే తమ్ముడు ఎగ్జామ్స్ ఉన్నదాన్ని బట్టి తమ్ముడు రాలేకపోయాడు. తన తమ్ముడు ప్రభు నువ్వు వచ్చి తీసుకున్నాను. ప్రభుదాస్ త్వరగా రావాలి. థర్డ్ ప్లేస్ ఐకే ఆదిత్య. ఫోర్త్ ప్లేస్ ఫీబే రుంజాల. ఫిఫ్త్ ప్లేస్ సిస్టర్ విజయలక్ష్మి కాకాని. అటిల్ నాన్న. విజయలక్ష్మి కాకాని ఫిఫ్త్ ప్లేస్. సిక్స్త్ ప్లేస్ కే జయలక్ష్మి అక్క. సెవెంత్ ప్లేస్లో ఎన్ రవికిరణ్ ఉన్నారు, అయితే బ్రదర్ రాలేకపోయారు. సిక్స్త్ కే జయలక్ష్మి. సెవెంత్ ప్లేస్లో ఎన్ రవికిరణ్ బ్రదర్ రాలేకపోయారు, ఆయనకి కొరియర్ చేస్తాము. ఎయిత్ ప్లేస్లో సిస్టర్ కాంతి ఫ్రమ్ చెన్నై, ఆమెకు కూడా కొరియర్ చేస్తాము. నైన్త్ ప్లేస్లో డానియల్ ఓఫీర్, ఆయనకు కూడా మనం కొరియర్ చేస్తాము. 10th ప్లేస్లో కాకరపర్తి లక్ష్మీ శిరీష. తల్లిరారా. దీంతో విశ్వాసాల కేటగిరీ కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ సేవకులు మరియు సువార్తకుల కేటగిరీ. అయితే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు దాదాపుగా ఎవరూ రాలేదు, కొద్ది మందికి మాత్రం ఆన్ బిహాఫ్ ఆఫ్ కొంతమందికి ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ ప్లేస్ గోస్ టు రుంజాల సునీత నోబుల్ గారు. తన ప్లేస్లో ఫీబే నోచి తీసుకున్నా. నువ్వు ఎక్కడే నుంచోవాలి, ఇంకొకటి కూడా ఉంది. సెకండ్ ప్లేస్ పాస్టర్ బలేరాజు గారు. అన్న మరి 3 సంఘాలు నడిపిస్తుంటారు కాబట్టి అన్న రాలేకపోయారు. థర్డ్ ప్లేస్ ఎన్ మురళీధర్ గారు, అయితే అన్న రాలేకపోయారు. చెల్లి అమ్మ ఈశ్వరి నువ్వు రారా, వచ్చి తీసుకో. ఫోర్త్ ప్లేస్ మండ్రు శ్రీనివాసరావు గారు, అన్న కూడా రాలేకపోయారు. ఫిఫ్త్ ప్లేస్ అమలకంటి నాగేశ్వరరావు గారు, అన్న కూడా రాలేకపోయారు. సిక్స్త్ ప్లేస్ నర్రా నరేష్, అయితే నరేష్ అన్న అభిషేక్ అనుకుంటా. దానన్న అద్భుతమ్మ వచ్చి తీసుకో. నెక్స్ట్ సెవెంత్ ప్లేస్ మోజెస్ ప్రసాద్ గారు, అన్న రాలేకపోయారు, అన్నకు కొరియర్ చేస్తాం జరుగుతుంది. నెక్స్ట్ ఎయిత్ ప్లేస్ సిహెచ్ విజయమణి గారు, అక్కకు కూడా కొరియర్ చేస్తాము. నెక్స్ట్ నైన్త్ ప్లేస్ కొలకలూరి మోషే, అయితే అన్న రాలేకపోయారు. తమ్ముడు చిన్నోడరా నెహమ్యా వచ్చి తీసుకుంటాడు. వావ్. నెక్స్ట్ 10th ప్లేస్ మేరీ స్వర్ణలత, అయితే అక్క కూడా రాలేకపోయారు. అమ్మ రారా పిన్ని కొరకు తీసుకో. అయితే అవకాశం ఉంటే అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక్క నిమిషం ముందు వస్తే ఒక్కసారి ఫోటో తీసుకోవచ్చండి. ఏమనుకోకపోతే ఒక్క సెకండ్ వచ్చేస్తారా అందరూ? మొమెంటోస్ తీసుకున్న వాళ్ళందరూ. అయిపోయింది, లిస్ట్ అయిపోయింది. త్వరగా దయచేసి ఏమనుకో, ఒక్క నిమిషం. ప్రియులారా, ఈ మీటింగ్ నేను చాలా షార్ట్గా వాక్యం చెప్పి ముగిస్తాను. తర్వాత పంజాబ్ నుండి పాస్టర్ ధर्मेंद्र గారు వచ్చారు. ధर्मेंद्र पास्टर जी को बहुत बड़ा हार्दिक स्वागत है हमारे कलीसिया में. शुक्रिया आपको यहाँ पर आने के लिए. मैं बुलाऊंगा आपको, मेरे संदेश के बाद आप आएंगे. నేను క్లుప్తంగా వాక్యం చెప్పిన తర్వాత ధर्मेंद्र గారు స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు. వారు షార్ట్గా గ్రీటింగ్స్ చెప్పి ప్రత్యేకంగా ఎవరికైనా సమస్యలు ఉంటే, అనారోగ్యం ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన కూడా చేస్తారు. అలాగ మనం ఈ కూటాన్ని ముగించుకుందాం. సమయేశ్వరి నాన్నగారికి, క్రిస్టఫర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ.
చాలా హెక్టిక్ ప్రోగ్రామ్ ఉన్నది. షార్ట్గా ఈ కార్యక్రమాన్ని ముగించక తప్పదు. ఎందుకంటే ఒక వివాహం కూడా మనం ఇక్కడ జరిపిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక వివాహం జరగబోతోంది. నా సేవ ఆరంభం నుండి నన్ను హత్తుకొని నాతో ఏకీభవించి సహకారిగా ఉన్నటువంటి నా ప్రియ తమ్ముడు ఆర్డెండ్ ఇవాంజలిస్ట్ బ్రదర్ డానియల్ కనకయ్య గారు, డానియల్ గారు గోదావరి కని వారి యొక్క సతీమణి సువార్తమ్మ, వారి ఏకైక కుమార్తె నీలిమకు, అలాగే శ్రీమతి బబూరి రమాదేవి గారు మరియు కీర్తిశేషులు ప్రసాద్ గారి యొక్క పుత్రుడు చిరంజీవి ఉమామహేష్ అనే వరుడికి ఇచ్చి నీలిమనిచ్చి మనం పెళ్ళి జరిపించబోతున్నాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సిద్ధపడుతున్నారు. కనుక నేను క్లుప్తంగా మాట్లాడి ధర్మేంద్ర గారికి సమయం ఇస్తాను. ఆ తర్వాత ముగించిన తర్వాత ఒక చిన్న కార్యక్రమం ఉంది. ఇవాళ ధరణి పాప బర్త్డే. యాక్చువల్గా ఈరోజే బర్త్డే ఆమెది రావాలి. యాక్చువల్గా 4వ తారీఖు బర్త్డే తనది. అయితే ఈ ఫిబ్రవరి లీప్ ఇయర్ కాకపోతే 4వ తారీఖు వచ్చేది ఇవాళ. లీప్ ఇయర్ కనుక ఒక రోజు లేట్ అయ్యి ఇవాళ 3 అయింది. సో ఎలాగైనా సరే సండే స్కూల్ పిల్లలు పెద్దలు అందరి ముందు కేక్ కట్ చేయాలని పాప సరదా పడింది. సరే అలాగే చేద్దామని చెప్పాను. ఇవాళ అది కూడా ఒక 2 నిమిషాల కార్యక్రమం ఉంది. దేవునికి స్తోత్రము. ప్రియకుమార్ అన్న బిహెచ్ఎల్లో ట్రేడ్ యూనియన్ లీడర్, అగాపే సంఘ ఆరంభం నుండి సభ్యులుగా ఉన్నటువంటి ప్రియకుమార్ అన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, పరదేశికి వెళ్ళిపోయారు. వారి కుటుంబం కూడా చెల్లి మరియమ్మ, చిన్న కుమార్తె బెక్కి వచ్చారు. వారికి స్వాగతం. చాలా సంతోషం. ప్రియులారా, ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి కనుక నేను ఎక్కువసేపు టైం తీసుకోను. చాలా క్లుప్తంగా నేను వాక్యం బోధించి పాస్టర్ ధర్మేంద్ర గారికి అప్పగిస్తాను. కేక్ రెడీగా ఉందా బాబు? వస్తుందా? రైట్. మన పింకీ బర్త్ సంతోష్. పింకీ బర్త్డే కూడా ఇవాళ మన మల్లిబాబు గారు కుమారి మళ్ళీ ఒక డాటర్, అంటే అబ్బులు గారి తోడల్లుడి కుమార్తె పింకీ బర్త్డే కూడా. సో ఐ విష్ బోత్ పింకీ అండ్ ధరణి విష్ యూ హ్యాపీ బర్త్డే. రేపు 7వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో 1 ఈవినింగ్ గాస్పల్ హీలింగ్ క్రూసేడ్ జరగబోతూ ఉంది. దాంట్లో ఆ క్రూసేడ్లో పరిచర్య చేయడానికి ప్రాఫెట్ భజిందర్ సింగ్ పంజాబ్ నుండి వస్తున్నారు. వారు అంతర్జాతీయంగా అనేక దేశాల్లో వాడబడుతున్నటువంటి స్వస్థత వరము, డెలివరెన్స్ గిఫ్ట్ ఉన్నటువంటి గొప్ప దైవజనుడు. ఇంకా మోరార్లెస్ ఈ క్రూసైడ్ ఆర్గనైజింగ్ అంతా కూడా ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సేవకులే చేస్తూ ఉన్నారు. కనుక మనం అందరం చేసినట్టే. కనుక అందరూ ప్రార్థన చేయండి. 7వ తారీఖు సాయంత్రం
6 గంటలకల్లా మనం అందరం ఎల్బీ స్టేడియంలో ఉందాం. ఆ మీటింగ్కి 4 మంత్రులు వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వస్తారు. ఆ మీటింగ్లో అవకాశం ఉన్నంత సమయం కొద్దిసేపు అయినా నేను కూడా వాక్యం చెప్తాను, చెప్పమని వారు అడిగారు కన్వీనర్స్. అందుచేత 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకు అందరూ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఎల్బీ స్టేడియం పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర, అసెంబ్లీకి దగ్గర, అందరికీ తెలుసు కదా, అది ల్యాండ్ మార్క్ ఎల్బీ స్టేడియం. అక్కడికి మీరందరూ కూడా ఆహ్వానించబడుతున్నారు. మీ బంధువులు, మిత్రులు, పరిచయస్తులు, ఆసక్తి పరులు అందరినీ కూడా తీసుకొని రండి. ఆ సభను విజయవంతం చేద్దాం. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని సముఖ జీవ కవిలిలో, దేవుని సముఖ జీవ కవిలిలో నీ పేరు నదా, నా పేరు నదా. దేవుని సముఖ జీవ కవిలిలో, దేవుని సముఖ జీవ కవిలిలో నీ పేరు నదా, నా పేరు నదా. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు. సర్వోన్నతుని పురములాలో, సర్వోన్నతుని పురములాలో నీ పేరు నదా, నా పేరు నదా. దేవుని సముఖ జీవ కవిలిలో, దేవుని సముఖ జీవ కవిలిలో నీ పేరు నదా, నా పేరు నదా. దేవుని సన్నిధి మహిమా ధన నిధి దాతన్, దేవుని సన్నిధి మహిమా ధన నిధి దాతను వేడి వరము పొందిన ప్రార్థన వీరుల కవిలలో, ప్రార్థన వీరుల కవిలలో నీ పేరు నదా, నా పేరు నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు నదా, నా పేరు నదా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక షార్ట్ మెసేజ్ కొరకు 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యమును ఉండును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి, ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఒక నూతన పరిశుద్ధ పునరుద్ధాన దినములో మమ్మను ప్రవేశపెట్టి ఇంతసేపు నీ దివ్య పాద సన్నిధిలో మేము
నిన్ను ఆరాధించి ఆనందించుటకు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బీద కానుకలు మీరు అంగీకరించారు, మీకు స్తోత్రం. నీ దివ్య శరీరము మీ దివ్య రక్తంలో మమ్మను పాలువారగునట్లు కృపజేశారు, నీకు వందనాలు. సండే స్కూల్ పిల్లలు కూడా వారు ప్రజెంట్ చేసినటువంటి ఆ వర్షిప్ సాంగ్స్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చేయబడిన ప్రతి ప్రకటనను మీరు ఆశీర్వదించండి. 8వ తారీఖునైనా తలపెట్టబడినటువంటి ఉమెన్స్ గ్యాదరింగ్, ఉమెన్స్ ఫెలోషిప్, అంతర్జాతీయ ఉమెన్స్ డే సెలబ్రేషన్ను కూడా మీరు ఆశీర్వదించండి. 7వ తారీఖు ఉదయం తెలంగాణ రాష్ట్ర సంఘ కాపరులు అగాపే అభిషిక్త సేవకుల సదస్సును మీరు ఆశీర్వాదకరంగా నిర్వహించండి. ఇప్పుడు ఈ కూటము జరిగిన తర్వాత జరగబోయే వివాహ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించండి. పరిశుద్ధ తండ్రి, సమస్తము మర్యాదగా క్రమముగా జరిగించడానికి మాకు నీ కృప దయచేయండి. ప్రభు, కొంచెం సేపు మాతో మాట్లాడండి, మీ వాక్యం పంపించమని యేసు అద్భుత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యముండును అని మనం ఇక్కడ చూస్తున్నాం. స్వాతంత్ర్యము అనేది దైవ లక్షణము. మనము నమ్మిన దేవుడు మనకు స్వాతంత్ర్యమునిచ్చే దేవుడు. తన కోసం కూడా మనము స్వాతంత్ర్యం ఇవ్వాలని కోరుకునే దేవుడు. మనల్ని బంధించే దేవుడు కాదాయన, మనకు స్వేచ్ఛనిచ్చే దేవుడు. ఒక మంచి దారి చూపిస్తాడు, ఆ దారి నడిస్తే మేలు పొందేది మనం, నడవకపోతే పాడైపోయేది మనం, నష్టపోయేది మనం. దారి చూపడమే తప్ప మనల్ని బలవంతంగా ఆయన ఏ దారిలో కూడా నడిపించాడు. మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చేవాడు, స్వేచ్ఛనివ్వడంలో సంతోషిస్తాడు. అందుకే ఏదెను తోటలో ఆదాము హవ్వలు తప్పు చేయగలిగారు. వారికి ఒక హితోపదేశం చేశాడు. ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములను మీరు తింటే నిశ్చయముగా చచ్చిపోతారు. అది ఒకటి తప్ప మిగతా ఏ చెట్టు పండైనా మీరు తినండి, తినవచ్చు. జీవవృక్ష ఫలమునైనా మీరు తినొచ్చు, మీకు స్వేచ్ఛ ఉంది. కానీ అదొక్కటే డేంజర్ మీకు. అది ఆ ఒకటి తోట మధ్యలో ఉన్నటువంటి 2 చెట్లలో ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం మీరు తినొద్దని చెప్పాడు. కానీ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేయలేదు, వాళ్ళ మూతికి ప్లాస్టర్ వేయలేదు. వాళ్ళు తినేటప్పుడు సడన్గా పైనుంచి ఊడిపడి ఏం చేస్తున్నారా దౌర్భాగ్యులారా, నేను వద్దని చెప్పింది ఇదే కదా అని ఆయన జోక్యం చేసుకోలేదు. స్వేచ్ఛనిచ్చే దేవుడు. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటామా, దుర్వినియోగం చేసుకుంటామా అనేది మన చేతిలో ఆధారపడి ఉంది. ప్రియులారా, కత్తి తయారు చేస్తాడు ఒకడు, వంటింట్లో కత్తి. దాంతో మనము టమాటాలు, బంగాళాదుంపలు ఇట్లాంటి కాయగూరలు కోయొచ్చు, యాపిల్స్ లాగా పండ్లు కోయొచ్చు, చాలా ఉపయోగకరం. కానీ అదే కత్తితో పీక మీద ఇలాగంటే మనిషి చచ్చిపోతాడు. స్వేచ్ఛ అనేది ఈ కత్తి లాంటిది. దాన్ని మనము దేవునిలో బలపడడానికి వాడుకోవచ్చు, దేవునిలో ఎదగడానికి వాడుకోవచ్చు,
పరిశుద్ధులం కావడానికి, జ్ఞానులము కావడానికి వాడుకోవచ్చు. దేవునికి ఇష్టము లేని పనులు చేయడానికి కూడా మనము వాడుకునే అవకాశం ఉన్నది. అవకాశం ఎలాగూ ఉంటుంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనేది అత్యంత అవసరము, ప్రమాదకరం కూడా. చాలా అవసరం కానీ చాలా రిస్కీ ఫ్యాక్టర్ అది. మరి స్వేచ్ఛ ఉండాలి కానీ తప్పు చేసే అవకాశం ఉండొద్దు. అంటే అది ఎటువంటి డిమాండ్ అంటే, ఒక కత్తి తయారు చేయాలి, దాంతో టమాటాలు మాత్రమే తెగాలి, మనిషి పీకకు పెడితే తెగకూడదు. టమాటాలు, యాపిల్స్ కోయాలి, మనిషి కంఠానికి పెడితే మాత్రం అది కత్తి కాకుండా గుండ్రగా ఏదో పెన్సిల్ లాగా, గొట్టంలాగా మారిపోవాలి. అలాంటి కత్తిని ఎవడేం చేయగలడా? పండ్లు, కాయగూరలు మాత్రమే తెగుతాయి, పీకకు పెడితే పీక తెగదు. అట్లాంటి కత్తిని చేయగలమా మనం? మనిషి యొక్క పీక తెగకపోతే టమాటా కూడా తెగదు. టమాటాలు, యాపిల్స్ కోయగలిగితే మనిషి పీకను కూడా కోయవచ్చు. గనుక ప్రతి ఆలోచన పరుడైన ప్రతి వ్యక్తి కోరుకునేది స్వేచ్ఛా స్వాతంత్ర్యం. స్వేచ్ఛా స్వాతంత్ర్యం అనేది చాలా అవసరం, చాలా ఆనందకరం. ఇట్ గివ్స్ యూ గ్రేట్ ఫీలింగ్. ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ లిబరేటెడ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఐ వాంట్. నేను ఏదన్నా చేయగలను, నేను స్వేచ్ఛా జీవిని అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ నిన్ను చాలా ప్రమాదకరమైన చోట నిలవబెడుతుంది. అక్కడి నుంచి జర్రుమని జారి పడడం చాలా ఈజీ. అయినా దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చే దేవుడు. స్వేచ్ఛనిస్తాడు, స్వేచ్ఛను సద్వినియోగపరచుకోమని చెబుతాడు. ప్రియులారా, ఆదాము హవ్వలకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు మనకు కూడా మళ్ళీ రక్షణ పొందిన మనకు మళ్ళీ ఆయన స్వేచ్ఛనిచ్చాడు. దేవునికి స్తోత్రము. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5వ అధ్యాయం 1 నుండి, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. పాపము చేయకముందు ఆదాము హవ్వ స్వతంత్రులు. పాపం చేసిన తర్వాత, సాతాను కాడి కిందికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్వతంత్రులు కాదు. యేసయ్య చెప్పాడు, పాపము చెయ్యు ప్రతివాడును పాపమునకు దాసుడు. కానీ సైతాను మనకు పరిస్థితిని వక్రీకరించి రివర్స్లో అబద్ధం చెబుతాడు. నువ్వు దేవుని క్రింద బ్రతకటం నీకు అది ఒక దాస్యం, అది బానిసత్వం. ఇష్టం వచ్చినట్టు ఆలోచించనివ్వడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడనివ్వడు. నువ్వు ఇలాగే ఆలోచించాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే నడవాలని అన్ని ఆంక్షలు పెడతాడు. దేవుని అధికారం కింద బ్రతకటం అది ఒక దాస్యము అని సైతాను అబద్ధం చెప్తాడు. నా పరిపాలన కిందికి రండి, మీకు నేను స్వేచ్ఛనిస్తాను. ఎలాంటి స్వేచ్ఛ? ఎంతైనా పాపం చేయవచ్చు. దేవుడు నిషేధించిన పనులు ఏవైనా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ స్వేచ్ఛ ఉంది. దేవుడేమో ఇది వద్దు అది వద్దు అంటాడు, నేను ఏది వద్దనను అని వాడు వక్రీకరించి మన ముందు పరిస్థితిని ప్రజెంట్ చేస్తాడు. కానీ ఒకసారి సాతాను అధికారం కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది,
మనకు స్వాతంత్ర్యము లేదు. వద్దు వద్దనుకొని చెడ్డ పనులు చేస్తూ ఉంటాము. చేద్దాం అనుకొని మంచి పనులు చేయలేక బలహీనులమై మంచి పనులన్నీ కూడా మానేస్తాము. అసలైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్ర్యం యేసులోనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి బయట సాతాను అధికారంలో స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా భ్రమింపజేసే ఒక దాస్యం ఉంది అక్కడ. నువ్వు చేసే తప్పని నీకు తెలుసు, మానేయాలనుకుంటావు కానీ మానలేవు. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తుంటావు. ప్రియులారా, అలాంటి దాస్యములు ఆదాము హవ్వలు పడిపోయారు. ఏదైనా తోటలో దేవుడు వారికి ఒక కత్తినిచ్చాడు. ఆ కత్తి పేరు స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, స్వయం నిర్ణయ అధికారము. ద పవర్ ఆఫ్ చాయిస్, ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ మేకింగ్ దేర్ ఓన్ డెసిషన్స్ అండ్ పాలసీస్. దేవుడు వాళ్ళకు అధికారం ఇచ్చాడు. దాన్ని వాళ్ళు దుర్వినియోగపరుచుకొని తమ్మును తామే నాశనం చేసుకున్నారు. ఆదామునందు మానవ జాతి మొత్తం తన స్వేచ్ఛను పోగొట్టుకుంది. కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వచ్చి మనల్ని మళ్ళీ సాతాను అధికారము నుండి విడిపించి మనల్ని మళ్ళీ స్వతంత్రులనుగా చేశాడు. ఇప్పుడు కూడా మనం ఆదాము హవ్వలు ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నాం. మన ముందు రెండు దారులు ఉన్నాయి. దేవునికి విధేయులమై నడిచే దారి ఒకటి, దేవుని మీద తిరగబడి ఏంటి నువ్వు చెప్పేది, నేను చేసేది ఏంటి, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకొని స్వేచ్ఛగా మన స్వబుద్ధిని ఆధారము చేసుకొని మనల్ని మనమే సంతోష పెట్టుకోవడానికి నడిచే దారి ఇంకోటి ఉంది. ప్రతి చిన్న విషయంలో నీ ముందు రెండు దారులు ఉంటాయి. చెడు స్నేహాలు నువ్వు చేయొచ్చు, లేకపోతే మానేసి పరిశుద్ధులతో స్నేహం చేయొచ్చు. నీకు స్వేచ్ఛ ఉంది. తప్పు చేయడానికి అవకాశం వచ్చింది ఒకసారి అనుకోండి, తప్పు చేయడానికి అవకాశం వచ్చిందనుకోండి, అప్పుడు నువ్వు లొంగిపోయి తప్పు చేయొచ్చు ఒకవేళ. లేకపోతే యోసేపులాగా ఆ స్థలాన్ని వదిలి పారిపోవచ్చు. నిన్నెవరు కాళ్ళు చేతులు కట్టయ్యరు. తప్పు జరిగే అవకాశం ఉన్న సన్నివేశంలో నుండి నువ్వు పారిపోవచ్చు, పరిగెత్తవచ్చు. పరిగెత్తకుండా నీ కాళ్ళు ఎవడు కట్టేశాడు? అక్కడే ఉంటావెందుకు? వాళ్ళతోనే మాట్లాడతావెందుకు? ఎవరి ముందు శోధించబడుతున్నావో వాళ్ళ దగ్గరికే మాటికి వెళ్తావెందుకు? అంటే ఇంకా శోధింపబడదామనే, తప్పు చేసే అవకాశాలు ఇంకా కల్పించుకుందామనే. ఎందుకు పారిపోవు నువ్వు యోసేపులాగా? ఆ స్థలమే కావాలి, ఆ మనిషే కావాలి. ఎందుకు? అక్కడ శోధింపబడుతున్నావు కదా, పారిపోవచ్చు కదా. అంటే నీకు తప్పు చేయడానికి అవకాశము కావాలి, అందులో ఆనందం కావాలి, కానీ నేరం మాత్రం ఎవడి మీదో మోపాలి. అయిపోయిందండి నా వల్ల తప్పు, కానీ పరిస్థితిని బట్టి అలా జరిగింది, ఎవరిని బట్టో అలా జరిగింది అని మళ్ళీ ఎవరి మీదకో తోసేయాలి నేరం. విశ్వాసులమైన మనం ఏదెను తోటలో ఆదాము హవ్వ ఉన్నట్టుగా మనం ఉన్నాం. మన ముందు దేవుడు దృశ్య రూపములో లేడు. అక్కడికి వీడు వచ్చాడు, ఘట సర్పం. దేవుడు వద్దన్న పనే చేయమని చెబుతున్నాడు. అప్పుడు మనం హవ్వలాగా వాడి మాట వినొచ్చు, లేకపోతే దేవునికి మొరపెట్టుకోవచ్చు, వాడిని గద్దించి వెళ్ళగొట్టవచ్చు. దివ్యమైనటువంటి అవకాశాలు మనకున్నాయి. స్వేచ్ఛనిచ్చిన దేవుడు
మనల్ని ఆయన పరిశుద్ధపరచడానికి తాను కూడా మన జీవితములో స్వేచ్ఛగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. ఆయన మనలను పరిశుద్ధపరచాలంటే ఆయనకు మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. దేవుడు మనకేమిచ్చాడు? స్వాతంత్ర్యమునిచ్చాడు. మనల్ని ఆయన పరిశుద్ధపరచాలి, పరలోకానికి యోగ్యులుగా చేయాలంటే మనం కూడా ఆయనకు స్వేచ్ఛనివ్వాలి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, సిలువలో ఆయన యజ్ఞమై మనకు స్వేచ్ఛనిస్తే, స్వేచ్ఛను పొందిన మనం దేవునికి రిస్ట్రిక్షన్స్ పెడతాం. నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేస్తే ఒప్పుకోను, అలా దేవునికి మనము రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇది చాలా విచిత్రమైన విషయం. ప్రియులారా, మన జీవితంలో దేవుడు కార్యం చేయడానికి మనం దేవునికి స్వేచ్ఛనివ్వాలి. దయచేసి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 7వ వచనం చూడండి. ఆ తర్వాత 11 కూడా చదవండి. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు 11th చదవండి. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచియుచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఏమండి, దేవుని చిత్తము, ఆయన చిత్త ప్రకారము వరములను ఇస్తాడు. ఒకనికి బుద్ధివాక్యం, ఒకనికి జ్ఞానవాక్యం, ఒకడికి విశ్వాసము, ఆత్మల వివేచన, ప్రవచనము, ప్రవచన వరము, నానావిధ భాషలు, భాషలకు అర్థం చెప్పే శక్తి, విశ్వాసం అనే వరం కూడా ఉంది. ఈ వరములన్నీ ఆయన తన చిత్తము చొప్పున ప్రతివానికి పంచియుచ్చుచు. ఈ వరాలు వేరే సంఘాల్లో ఉన్నాయంటే పెంతెకోస్తు వారికి ఇష్టం లేదు. వరాలు ఉంటే మా సంఘంలో ఉండాలి, కానీ బాప్టిస్ట్ వాళ్ళకి ఎట్లా ఉంటాయండి వరాలు? వరాలు ఉంటే పెంతెకోస్తులో ఉండాలి, కానీ మెథడిస్ట్లో ఎలా ఉంటాయి? అంటే దేవునికి ఆంక్షలు పెట్టడం. వీ మస్ట్ అలౌ గాడ్ టు మూవ్ ఫ్రీలీ. ఆయన ఇష్టం అండి. ఆయన బాప్టిస్ట్ వాళ్ళతో మాట్లాడతాడు, లూథరన్ వాళ్ళతో మాట్లాడతాడు, పెంతెకోస్తు వారితో, బ్రదర్ అన్న వారితో కూడా మాట్లాడతాడు. ఆయన ఎవరిని ఏ అంతస్తులో వాడుకోవాలో అలా వాడుకుంటాడు. లెట్ హిమ్ బి ఫ్రీ. మనుషులు అట్లా కాదు. మా సంఘములో దేవుడు కార్యం చేయాలి, అప్పుడు దేవుడు మంచోడు అన్నమాట. వేరే సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు కొంచెం దారి తప్పినట్టే ఉందనుకుంటాం మనం. దేవా, ఇది పొరపాటు కదా, వాళ్ళు సిద్ధాంతపరంగా నాతో ఏకీభవించడం లేదు కదా, ఎందుకు నువ్వు వాళ్ళతో కార్యం చేస్తున్నావు, ఎందుకు వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు అని మనసులో నొచ్చుకుంటారు, దేవుని మీద నేరం మోపుతారు. పరిశుద్ధాత్మను పొందుమా జీవమా, యేసు ప్రభుని పేరిట వేడుమా అనే పాట రాసినటువంటి దైవజనుడు బేతాళ జాన్ గారు ఒక బాప్టిస్ట్ ప్రీచర్. ఏమండి, మా అమ్మ కూడా బాప్టిస్ట్ చర్చిలో ఉంటూనే ఆమె చెవుల కమ్మలు, గాజులు అన్నీ వేసుకొని పరిశుద్ధాత్మను పొందింది ఆమె. ఆ తర్వాత పెంతెకోస్తు గుడిలో, సంఘంలో ప్రభురాత్రి భోజనం ఇవ్వడం లేదు కనుక నాకు ప్రభు శరీరం కంటే ఈ గాజులు ముఖ్యం కాదని తీసేసింది. గాజులుంటే దేవునికి అడ్డం రాలేదు పాస్టర్ గారు, కానీ మీకు అడ్డం వస్తున్నాయి కనుక తీస్తానని సంఘంలో సాక్ష్యం చెప్పి తీసేసింది మా అమ్మ సౌజాతమ్మ గారు.
గనక అనేక విషయాలు దేవునికి అడ్డం కాదు కానీ మనకు అడ్డం అవుతాయి. దేవునికి అభ్యంతరం కాదు కానీ మనకు అభ్యంతరం అవుతాయి. ఆభరణాలు వేసుకున్న వాళ్ళు అన్య భాషలు మాట్లాడితే మనం అంగీకరించలేం. అలాగలాగా వాళ్ళు మాట్లాడతారండి. అదంతా బ్రహ్మపరిచాత్మ. ఇంత బంగారం ఒంటి మీద వేసుకొని పరిశుద్ధాత్మలా వస్తాడు అనేది కొంతమంది అభిప్రాయం. ఏమి బంగారం వేసుకుంటే నాకేం ఆటంకం కాదంటాడు ఆయన. కొంతమంది ఒంటి మీద బంగారం అంతా తీసేసి కూడా పరిశుద్ధాత్మను పొందరు. అభిషేకం లేనోళ్ళు ఉన్నారు. నగలు తీసేశారు కానీ అభిషేకం రాలేదు. కొంతమందికి ఆభరణాలు ఉంటాయి కానీ అభిషేకం వస్తుంది. ఎందుకంటే ప్రభు ఎక్కడ ఉండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛగా ఆయన కార్యం చేస్తాడు. గాలి తనకిష్టమైన చోట విసరునన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడన్నాడండి? యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. యోహాను 3:8. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదు. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడే గాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుల కార్యాలు 2. వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు. ఇది ఏమి గాలి అంటే పరిశుద్ధాత్మ గాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ గాలి ఈ లోకంలో ఉన్న భౌతికమైన గాలి లాగానే అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలాగెళ్ళిపోతుందో, ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. మనం నిర్వచించలేము, ఆయన అడుగుజాడలు పట్టుకోలేము. నువ్వు దాని శబ్దము విందువే కానీ ఎటు నుంచి వచ్చిందో ఎటు వెళ్ళిపోయిందో నీకు తెలీదు. మనకు అగోచరమైన రీతిలో ఈ భౌతిక ప్రపంచపు గాలి ప్రయాణిస్తుంది. అలాగే మనకు అర్థము కాని రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వరములన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్త ప్రకారము పంచిపెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మూసలో, ఒక ఫ్రేమ్, మనం గీసిన ఒక స్కెచ్లో, అందులోనే స్ట్రిక్ట్గా ఉండి ఆయన పనులు చేయాలని మనం అనుకుంటాం. 7 సార్లు పొంటరా మీరు నాకు చెప్పడం ఏంటి? నేను ఆది యందు అగాధ జలముల మీద అల్లాడిన ఆత్మను, నా ఇష్టం వచ్చినట్టు పని చేస్తాను, మీరు చెప్పినట్టు చేస్తానేంటి అంటాడు ఆయన. ప్రియులారా, అపొస్తలుల కార్యాల నిండా మనకు అదే కనపడుతుంది. మీకు చక్కని ఉదాహరణ చెప్తాను. మనం ముందు మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి కదా. తర్వాత నీటిలో ముంచడము, బాప్తిస్మం పొందాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మనే వరాన్ని మనం పొందగలం. ఇది మనకు ఉన్నటువంటి స్కెచ్. కానీ దేవుడు ఒక్కోసారి ఉల్టా పల్టా కార్యం చేస్తాడు ఆయన. ఏమండి, క్రమాన్ని వెనక ముందు చేసేస్తాడు. ఆయన చిత్తము అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు కాదు, ఆయన అనుకున్నట్టుగా ఆయన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మనం అపొస్తలుల కార్యాలలో మనం చూద్దాం. 10వ అధ్యాయము
44వ వచనం. పేతురు ఇంకా ఈ మాటలు చెప్పుచుండగా బోధ విన్న వారందరికీ అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. దిగిన తర్వాత 46 చూడండి. వారు అన్య భాషలతో భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలనే పరిశుద్ధాత్మను పొందిన వీళ్ళు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని వాళ్ళు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించెను. వీళ్ళేమో ముందు పరిశుద్ధాత్మను పొంది అన్య భాషను మాట్లాడి తర్వాత నీళ్ల బాప్తిస్మం పొందారు. మన లెక్క ఏంటి? ముందు నమ్మాలి, బాప్తిస్మం పొందాలి, తర్వాత అన్య భాషల వరం వస్తుంది. మరి నాకు కూడా నేను చిన్నప్పుడే 6 సంవత్సరాలప్పుడే యేసు ప్రభువుని అంగీకరించాను. మా అమ్మ నాకు ప్రార్థన నేర్పించింది. ప్రార్థిస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు. కానీ 6 ఏళ్ళప్పుడు ఎవరు బాప్తిసం ఇస్తారు చెప్పండి? ఇవ్వరు కదా. కాబట్టి నాకు 10 ఏళ్ళు వచ్చినాయి, బాప్తిసం ఇవ్వలేదు. నాకు పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు. నీటి బాప్తిస్మానికి తగినంతగా వీడు ఎదగలేదు అని మనుషులు అనుకున్నారు, కానీ దేవుడు మాత్రం అనుకోలేదు. నాకు పరిశుద్ధాత్మని ఇచ్చేశాడు ఆయన. అన్య భాషలు మాట్లాడుతున్నాను, దేవుడిలో ఆనందిస్తున్నాను, దర్శనాలు చూస్తున్నాను, కానీ బాప్తిసం అడిగితే మాత్రం ఇవ్వరు. నీకు అప్పుడే ఏంట్రా బాప్తిసం, చిన్నోడివి, నీకేం తెలుసు అన్నారు. కానీ నీకేం తెలుసు అని దేవుడు నన్ను అనలేదు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. నేను ముందు పరిశుద్ధాత్మ పొంది అన్య భాషల వరం పొంది తర్వాత 5 సంవత్సరాలకు నీటి బాప్తిస్మం పొందా. ఇది ఎలా సాధ్యం అంటే సాధ్యమే. అక్కడ కొర్నేలి ఇంటి వాళ్ళు మొదట అన్య భాషలు మాట్లాడి దేవుని ఘనపరిచి తర్వాత నీళ్ల బాప్తిస్మం పొందారు. వెనక ముందు అవుతుంది కొన్నిసార్లు, దేవుడు అలా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి స్వేచ్ఛ మనం ఇవ్వాలి. మనలను సాతాను కాడి నుండి బయటికి తెచ్చి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. మన జీవితంలో కార్యం చేయడానికి దేవునికి మనము స్వాతంత్రం ఇవ్వాలి. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ ఏముండును? స్వాతంత్ర్యం ఉండును. ఎవరికి స్వాతంత్ర్యం ఉండును? ఇద్దరికి కూడా. విశ్వాసికి స్వాతంత్ర్యము, దేవునికి కూడా స్వాతంత్ర్యము. మొన్న ఒక బ్రదర్ అడిగాడు, ఎన్ని గంటలకు లేచి ప్రార్థన చేస్తే మంచిది అని అడిగాడు. అంటే దేవునికి వర్కింగ్ అవర్స్ ఏమి లేవు బ్రదర్ అని చెప్పాను నేను. కొంతమంది డాక్టర్లకు, పెద్ద పెద్ద అడ్వకేట్లకు వర్కింగ్ అవర్స్ ఉంటాయి, విజిటింగ్ అవర్స్ ఉంటుంది. ఆ టైంలోనే వెళ్ళాలి. ఇప్పుడు సాయంత్రం 4 నుండి 6 వరకు విజిటింగ్ అవర్స్ అని బోర్డు పెడతారు. ఉదయం 10 నుంచి 12 దాకా అని బోర్డు పెడతారు. మనం 1 గంటకు పోతే సార్ లేరండి, వెళ్ళిపోయారండి. ఇది మీరు రావాల్సిన టైం కాదు కదా. బోర్డు చూడలేదా? 10 నుంచి 12 దాకా మీరు 1 గంటకు వచ్చారు. దేవునికి అలాంటి ఇబ్బంది లేదు. దేవునికి విజిటింగ్ అవర్స్ లేవు. నువ్వు ఎన్ని గంటలకు లేచి ప్రార్థన చేయాలి అని ఏం రూల్ లేదు. నీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే మొహం కడుక్కొని కళ్ళు కడుక్కొని మోకరించి ప్రార్థన చేయి. నీకు అదే మొదటి గంట. నీకు మెలకు వచ్చినప్పుడే ప్రార్థన చేయి. నేను పొద్దున 5ంటికి లేచి ప్రార్థన చేయమని చెప్పాను అనుకోండి, మీకు 6 గంటలకు మెలకు వస్తే ఆ రోజు మీరు గిల్టీగా ఫీల్ అవుతారు. అయ్యో టైం దాటిపోయి లేచానే, ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో వినడో. పాస్టర్ గారు ఏం చెప్పారు? 5ంటికే ప్రార్థన చేయమన్నాడు. నాకేమో మొద్దు నిద్రపోయి 6ంటికి మెలకు వచ్చింది అని ఆ రోజు మీరు అసలే ప్రార్థన మానేస్తారు. కనుక దేవునికి విజిటింగ్ అవర్స్ లేవు. నీవెప్పుడు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. దేవుడు గడియారం చూసుకోడు, అసలు ఆయనకు గడియారమే లేదు. దేవునికి
గడియారం లేదు. టైం దాటింది కదా అంటే టైం అంటే ఏమిటంటాడు ఆయన. టైం ఏంటి బాబు? ఆయన కాలములో నివసించేవాడు కాదు. కాలము అనే షెల్కు బయట నిత్యత్వములో నివసించువాడు. హీ ఇన్హాబిటెత్ ఇటర్నిటీ, నాట్ టైం. నిత్యత్వము అనే మండలంలో ఉంటాడు. అక్కడ టైం కౌంట్ కాదు. సో యూ హ్యావ్ ఫ్రీడమ్. మధ్యరాత్రి మెళుకు వచ్చింది, నిద్ర రావట్లేదు అనుకో, మోకరించు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడమే. లేకపోతే ఏదన్నా ఒక ప్రణాళిక గ్రంథము, దైవలేఖనం, బైబిలో తీసి చదువుకోవడమే. రాత్రి నిద్ర రాలేదా, మీరు బాధపడొద్దు. దాన్ని ఒక మేలుగా, ఆశీర్వాదంగా మార్చుకోండి. ఆ నిద్ర రాని సమయం ప్రార్థనా సమయంగా మార్చుకోండి. లేఖన పరిశోధన సమయంగా మార్చుకోండి. అంటే అప్పుడు నైట్ ప్రేయర్ టైం కాదు కదా అంటాడు. ఎనీ టైం ఈజ్ ప్రేయర్ టైం. మా మేనమామ గారు దినకర్ గారని ఉండేవారు, ఇప్పుడు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన నాకంటే ఎక్కువ టీ తాగిన మనిషిని ఆయన ఒక్కడనే నేను చూశాను. నేను 30-35 కప్పులు టీ తాగితే నాకంటే ఎక్కువ తాగుతాడు ఆయన. ఇషాకర్ గారి అన్నగారు, ఆయన ఇవాంజలిస్ట్ అన్నమాట. ఆయన అనేవాడు, ఎనీ టైమ్ ఈజ్ టీ టైం, ఎవ్రీ టైమ్ ఈజ్ టీ టైం అని అనేవాడు. టీ తాగుతారా మామయ్య అని అంటే అట్లా అడగొద్దు నాయన, ఇచ్చేయాలి. అంటే ఇది టీ టైం కాదు కదా అని అంటే, టీకి టైం ఏముంటుంది నాయన, ఎప్పుడు దొరికితే అప్పుడు తాగడమే. ఎనీ టైమ్ ఈజ్ టీ టైం అని అన్నాడు. నేను దాన్ని ప్రార్థనకు అన్వయించుకున్నాను. ఏంటంటే ఎనీ టైమ్ ఈజ్ ప్రేయర్ టైం, ఎవ్రీ టైమ్ ఈజ్ ప్రేయర్ టైం. హల్లెలూయా. ఏ రోజైనా, ఎప్పుడైనా, రాత్రైనా, పగలైనా నీకు గుర్తు రాగానే ప్రార్థనలోకి వెళ్ళిపోవడమే. దేవాన్ని పిలిచి నీ హృదయం ఆయన ముందు కుమ్మరించుకోవడమే. నీకు స్వేచ్ఛ ఉంది. బైబిల్ ఎలా చదవాలి అంటాడు ఒకడు. దానికి ఏమి ఫిక్స్డ్ ఫార్ములా ఉండదు. మోకరించు, చదవడం మొదలుపెట్టు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆయనకు స్వేచ్ఛ ఉంది. వరముల విషయములో స్వేచ్ఛ ఉంది. అలాగే నిన్ను చెక్కే విషయంలో కూడా ఆయనకు మనం స్వేచ్ఛ ఇవ్వాలి. ఆయన ఒక శిల్పకారుని వలె మనల్ని చెక్కుతూ ఉంటాడు. యేసు పోలికలోనికి చెక్కేటప్పుడు కొన్ని పెచ్చులు ఊడిపోతాయి, కొన్ని గాయాలు ఏర్పడతాయి. గివ్ హిమ్ ఫ్రీడమ్. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఎదురు చెప్పొద్దు. అలా కాదు ఇలా కాదని ఎదురు చెప్పొద్దు. అని ఏం చేస్తుంది చెయ్యి. నువ్వు తొందరగా సంపూర్ణుడివి, సంపూర్ణురాలివి అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా అమ్మ నన్ను తల దువ్వేటప్పుడు, మరి నేను అంత చంచల బుద్ధి, చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు దీక్షగా ఒక విషయం మీద మనసు ఉంచడం వీలు కాదు. ఊరికే కోతి చూసినట్టు అటు ఇటు 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 ఏంటో మునిగిపోయినట్టు తలకాయ అటు ఇటు తిప్పుతూ ఉంటే నా తలెలా దువ్వుతుందామే. పాతకాలం వాళ్ళకి ఏంటంటే పాపిట కరెక్ట్గా ఉండాలి. పాపిట చాలా స్ట్రైట్గా ఉంటే మన బ్రతుకు కూడా స్ట్రైట్గా ఉంటుందనేవాళ్ళు. పాపిట వంకర టింకరగా జిగ్జాగ్ ఉందనుకోండి, మన బ్రతుకు కూడా అలాగే ఉంటుందని పెద్దలు చెప్పేవాళ్ళు. కాబట్టి ఇట్లా పట్టుకొని ఆమె ఇట్లా పాపిట తీసే లోపల ఇటు చూస్తాను, ఇలాగనప్పుడు ఇటు చూస్తాను, మళ్ళీ పైకి చూస్తాను. రే ఆగరా కాస్త అని చెప్పి నా బుగ్గలు గట్టిగా పట్టుకొని దబ్బాయించి పట్టుకొని దువ్వేది. మరి నాకు స్వేచ్ఛ లేదు. మరి ఎటైనా చూడాలనిపిస్తే చూడకుండా ఇలా పట్టుకొని దువ్వుతుంటే నేను చెప్పాను, అమ్మ నువ్వు అలా నా బుగ్గలు అలా పట్టుకోకమ్మా, నాకు కష్టంగా ఉంది. కావాలనుకుంటే నువ్వు దువ్వు, నేనే పట్టుకుంటాను ఇట్లా. నా బుగ్గలు నేను పట్టుకుంటాను, నువ్వు దువ్వు అని అంటే మా అమ్మ దువ్వెని కింద పడేసి అర్ధగంట సేపు నవ్వింది. రే పిచ్చోడా, నువ్వు పట్టుకుంటే నాకేం లాభం రా, నువ్వు పట్టుకుంటే అప్పుడు మనమే పట్టుకున్నాం అనుకో, మన అటు చూడొచ్చు.
మనమే పట్టుకుంటే స్వేచ్ఛ ఉంటుంది, అమ్మ పట్టుకుంటే మరి స్వేచ్ఛ ఉండదుగా. దేవుని దగ్గర కూడా మనం చాలాసార్లు అలాగే నా ముఖం నేనే పట్టుకుంటా, నువ్వు మాత్రం దువ్వు అని. అది జీవితకాలానికి జరగదు. దేవుడు కొన్నిసార్లు నీ మూవ్మెంట్స్ రెస్ట్రిక్ట్ చేస్తాడు. నేను కొంచెం ఏమంటారు, కొన్ని రూల్స్లో నిన్ను ఇరికించి పెట్టేస్తాడు. ఇలా చెయ్యకు, ఇలా చెయ్యమని. దేవుడు నిన్ను శాసించడానికి, నడిపించడానికి నువ్వు దేవునికి స్వేచ్ఛనివ్వాలి. నువ్వెంత స్వేచ్ఛనిస్తే అంత బాగా నిన్ను చెక్కుతాడు ఆయన. గనుక స్వాతంత్ర్యము, శిలువ యజ్ఞము ద్వారా స్వాతంత్ర్యం వచ్చింది. ఎవరికంటే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. తర్వాత మన బ్రతుకులో పని చేయటానికి దేవుడికి స్వాతంత్ర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మరి వాళ్ళకి ఎందుకు పరిశుద్ధాత్మని ఇచ్చావు, వీళ్ళకి ఎందుకు వరాలు ఇచ్చావు? ఇప్పుడు బైబిల్ మిషన్ ఉంది. బైబిల్ మిషన్లో స్వస్థతశాలలు పెడతారు. లక్షల మంది వస్తారు, హీలింగ్ పొందుకుంటారు. కొంతమందికి బైబిల్ మిషన్ అంటే ఇష్టం ఉండదు. నువ్వెవడవయ్యా ఇష్టపడకపోవడానికి? దేవుడు కార్యం చేస్తున్నాడు, సంతోషించు. ఎవరు దేవుని పని చేసినా మనం హర్షించాలి. ఒక సిస్టర్ గారు వచ్చారు, హీలింగ్ ప్రేయర్ చేస్తారు. ఆమెకు చిన్నగా 2 మట్టి గాజులు ఉన్నాయి, చిన్న సన్న గోల్డ్ చైన్ ఉంది. నాకు ఇష్టం లేదు, ఈమె గోల్డ్ చైన్ వేసింది కనుక ఈమె ప్రార్థన నాకొద్దు అని నేనైతే అన్నను. నీ ఇష్టం అమ్మా, నువ్వు గోల్డ్ చైన్ వేసుకున్నా, మట్టి గాజులు వేసుకున్నా, నీ ద్వారా పరిశుద్ధాత్మ వరము పనిచేయడం దేవునికి ఇష్టమైనప్పుడు నేను ఎందుకు కాదనాలి? గాడ్ ఈజ్ సో ఫ్రీ. కొన్నిసార్లు మనకి ఇష్టం లేనోళ్ళను కూడా ఆయన మన కొరకు వాడుకుంటాడు. మనకి ఇష్టం లేనోళ్ళ ద్వారా మనకు సహాయం చేస్తాడు. మనకి ఇష్టం లేనోళ్ళ ద్వారా మనకు బుద్ధి చెబుతాడు. అలాంటప్పుడు మనం వినాలి, నీ చిత్తమే తండ్రి అని. దేవునికి స్వేచ్ఛనివ్వాలంటే ఒక రహస్యం ఉంది. మన అహం అనే మృగాన్ని మనం సిలువేసి చంపేయాలి. అహాన్ని నువ్వు సిలువేయగలిగితే నువ్వు దేవునికి ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇవ్వగలుగుతావు. దేవుడు నీలో ఎలాగైనా కార్యం చేస్తాడు. నీకు ఇష్టమైన వస్తువులను, విషయాలను నీ నుండి తీసేస్తాడు. నీకు బాధాకరమైన వ్యక్తులను నీ ముందుకు తీసుకొస్తాడు. నువ్వు దాన్ని సహించాలి. ఇది నాకు ఇష్టం లేదంటే, నాకు ఇష్టం రా, నాకు లోబడు నువ్వు అంటాడు. గనుక ప్రియులారా, దేవునికి మనం ఫ్రీడమ్ ఇద్దాం. దేవుడిచ్చే స్వాతంత్ర్యాన్ని కూడా మనం బలపడడానికి, పరిశుద్ధులంగా అవ్వడానికి మనం వాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మరొకసారి గలతీ పత్రికలోనికి రండి ప్రియులారా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమతో, ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. స్వాతంత్ర్యం ఇచ్చాడు ఆయన. నువ్వు దేవుని సన్నిధికి సమయానికి రావచ్చు, లేకుంటే ప్రభురాత్రి భోజనం అయిపోయినాక రావచ్చు, లేకుంటే ఆశీర్వాద ప్రార్థనకు ఆఖరణ రావచ్చు. నీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛను నువ్వు ఎందుకు వాడుకోవాలంటే, నీవు ఆశీర్వాదాలు పొందటానికి వాడుకోవాలి. నిన్నెవరు కొట్టరు. ఆలస్యంగా ఎందుకు వచ్చావు నేను కొడతారా? బెత్తం తీసుకొని ఉన్నారు ఇక్కడ ఎవరైనా? కానీ నీ స్వేచ్ఛను వాడుకొని నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకున్నావంటే నీ మీద ఆశీర్వాదం తక్కువైపోతుంది. సమాజ కూటము, పునరుద్ధాన దినమున ఆరాధన కూటము అంటే నువ్వు చాలా గంభీరమైన విషయంగా తీసుకోవాలి. అది ఈజీగా తీసుకోకూడదు. నువ్వు దేవుణ్ణి దర్శించే దినం అది. దేవుడు నిన్ను దర్శించే దినం.
సృష్టికర్తను నువ్వు భుజించి ఆయన ప్రాణాన్ని పానము చేసే దినం. ఆరాధన సమయం 10 గంటల కంటే 10 నిమిషాలు ముందే పోయి మోకరించి ఆరంభ ప్రార్థన కంటే ముందు నీవు సిద్ధపడుతూ ఉండాలి. అప్పుడు వస్తుంది నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం. ఏముంది, ఎప్పుడైనా పోవచ్చు అనుకోవద్దు. ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఇలాగా అలారం పెట్టుకొని లేస్తాము, ఆదివారం అలాగే అలారం పెట్టుకొని లేవాలి. నాకు బాగోలేదు, మీకు అందరికీ తెలుసు, నీరసంగా ఉన్నాను. ట్రీట్మెంట్ అయితే అయిపోయింది కానీ ఇంకా కోలుకోలేదు, చాలా బలహీనంగా ఉన్నాను నేను. అయినా ఇవాళ 5 గంటలకు లేచా, మల్కాజ్గిరికి వెళ్ళాను, అక్కడ పరిచయం చేసి వచ్చాను. నాకన్నా జబ్బు ఉంది ఎవరికైనా? నాకన్నా అనారోగ్యంగా ఉన్నారు ఎవరైనా? మరెందుకు సమయానికి రారు అంటే టేక్ ఇట్ ఈజీ అనే పాలసీ. ప్రియులారా, 65 ఏళ్ల వయసులో నేను క్యాన్సర్ నుండి కోలుకుంటున్నాను, నీరసంగా ఉన్నాను. కారు తీసుకొచ్చి అక్కడ ఆపితే వెంటనే దిగడానికి చేతగాక కాసేపు అక్కడే 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి ఎప్పటికో శక్తి పుంజుకొని దిగి వచ్చాను. ఇప్పుడు దిగలేను ఆయన, నువ్వు వెళ్ళిపో జీవన్, తర్వాత దిగుతానని చెప్తాను నేను. ఇవాళ అలాగే జరిగింది. మరి అంత నీరసంగా ఉన్నవాడిని ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కూడా అన్నాను, నేను ఇవాళ రాలేను ఆరాధనకు, సాయంత్రం ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చు కదా, ఇప్పుడు రాలేను, కాస్త పడుకుంటానన్న. ఇప్పుడు బయలుదేరకముందు అంత నీరసంగా ఉంది. కానీ మళ్ళీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని, బలం తెచ్చుకొని, లేదు నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, పరిచర్య చెయ్యాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, ఒక వివాహ శుభకార్యం ఉంది, దేవా నువ్వు నాకు బలం ఇవ్వని లేచి మళ్ళీ వచ్చా. ప్రియులారా, దేవుని సన్నిధికి సమయానికి రాకపోవడానికి ఎవరికైనా నాకంటే గొప్ప రోగం కానీ నాకంటే ఎక్కువ నీరసం ఎవరికైనా ఉందా నాకు చెప్పండి? కానీ ఒక నిర్లక్ష్యం అన్నమాట, పర్లేదులే అని. కొంతకాలం కిందట, అంటే చాలా రోజుల కిందట సంఘం ఇక్కడ ప్రారంభించినప్పుడు, అప్పుడు ఇంకా నేను యవ్వనంలో ఉన్నాను కనుక బాగా పదును ఎక్కువ, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని అనమాట. ఉదయం 10 గంటలకు ఆరాధన అని చెబితే ఒక్కొక్కరు 11కు, 12కు, 1 గంటకు ముగింపు ప్రార్థనకు వచ్చి ఇలా చేస్తుంటే నేను ఏం చేసేవాడిని అంటే 10 గంటలకు టెన్షన్గా ఒకరో ఇద్దరు ఉంటే ఓపెనింగ్ ప్రేయర్ చేసేవాడిని. పాటలు పాడుతూ ఉండండి అని చెప్పి స్కూటర్ వేసుకొని అందరు ఇళ్ళు తిరిగేవాడిని. అప్పుడు ఇంకా నైటీలో ఉంటారు, కొంతమంది పంచెలు కట్టుకొని, ఏమండి ఇవాళ ఏం వారం బాబు అని అడిగితే ఆదివారం. టైం ఎంత అయింది? 10:15. మరి మన ఆరాధన ఎన్ని గంటలకు అంటే 10. ఏంటి ఇంకా లుంగి మీద ఉన్నావు నువ్వు అని తోలు తీసేవాడిని అప్పట్లో. మళ్ళీ నేను అదే చేస్తాను. ఇంకా ఇప్పుడు నేను 10 గంటలకు ఇక్కడికి రాలేదు. ఎందుకు రాలేదంటే నేను మల్కాజ్గిరి నుంచి వచ్చేసరికి 10:30 అయింది. టిఫిన్ కూడా చేయలేదు. పొద్దున టిఫిన్ చేయకుండా పోయి అక్కడ పరిచర్య చేసి మళ్ళీ వచ్చి అప్పుడు టిఫిన్ చేశాను. అట్లా ఎవరైనా పరిచర్యలో వెళ్ళిన వాళ్ళు లేట్ రావచ్చు, అది వేరే సంగతి. ఆలస్యంగా రావచ్చు, స్వేచ్ఛ ఉంది, అది నేను చెప్తున్నా. యూ హ్యావ్ ఫ్రీడమ్. అంతగా నేనేమి స్ట్రిక్ట్గా కట్టేసి పెట్టే పరిస్థితి కాదు. ఒక బలమైన కారణం ఉండాలి. వేరే చోట పరిచర్య చేసి వస్తున్నాను అందుకని ఆలస్యమైంది, బలమైన కారణం ఉండాలి. సంఘం నుంచి మధ్యలో లేచి వెళ్ళిపోతే ఒక బలమైన కారణం ఉండాలి. పలానా చోట సండే స్కూల్ నడిపించాలి, ఏస్ క్లబ్ నడిపించాలి, లేకుంటే ఇంకొక చోట ఆరాధన ఉంది వెళ్ళాలి. ఓకే, యూ కెన్ డూ దాట్. ఫీల్ ఫ్రీ, బట్ బీ ఫ్రీ టు ఒబే గాడ్, నాట్ ఫ్రీ టు డిసొబే గాడ్. దేవునికి లోబడడానికి నీ స్వేచ్ఛను వాడుకోవాలి, ధిక్కరించడానికి కాదు.
కాబట్టి ఏదెను తోటలో హవ్వ తన స్వేచ్ఛను దుర్వినియోగపరిచింది. ఇవాళ మళ్ళీ దేవుని తోటలోనికి మళ్ళీ ఘటసర్పం వస్తున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను వాడు వక్రీకరించి దారికి అడ్డంగా నడవమని మనల్ని తప్పుదారికి నడిపిస్తూ ఉన్నాడు. సాతానుకు చెప్పేసి, ఒరే సైతాను, నాకు స్వేచ్ఛ ఉంది కానీ నీ మాట వినడానికి కాదు, దేవుని మాట వినడానికి నేను స్వేచ్ఛను ఉపయోగించుకుంటానని వాడి ముఖం మీద చెప్పేసేయండి, గద్దించి వెళ్ళగొట్టేసేయండి. మన మిగిలిన జీవితకాలం అంతా మనం అనుక్షణము స్వతంత్రంగా జీవిద్దాం. మన ఇష్టపూర్వకంగా దేవుని వాక్యానికి లోపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏదో నరకంలో పడేస్తాడు, శిక్షిస్తాడు, శపిస్తాడని కాదు. దేవుని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరం గనుక నేను దేవుని చిత్తమే జరిగిస్తాను. దేవుని చిత్తం జరిగించటం నాకు క్షేమము గనుక నేను దేవుని చిత్తమే జరిగిస్తాను. అవిధేయతగా జీవించడానికి స్వేచ్ఛ ఉంది, కానీ నేను అలా జీవించను. నా స్వేచ్ఛను పాపానికి వాడుకోను, పరిశుద్ధత కొరకు వాడుకుంటాను అని ఒక బాధ్యత కలిగిన ఆలోచన ధోరణి, బాధ్యత గల మైండ్ సెట్ నీలో నిర్మించుకోగలిగితే తప్పక తొందరగా సంపూర్ణ సిద్ధి పొందగలుగుతావు. దేవుడు నిన్ను అద్భుతంగా చెక్కగలుగుతాడు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి. స్తోత్రమునైనా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, పరిశుద్ధుల సంఘములన్నిటిలో నీ ఇష్టానుసారముగా కార్యము చేయడానికి నీకు స్వేచ్ఛ ఉన్నదయ్యా. నీకు వందనాలు. ఆయా సంఘాలలో మాకు ఇష్టము లేని గ్రూపుల్లో కూడా బహుశా ఏదైనా ఒక గ్రూప్ మాకు ఇష్టం లేకపోతే అక్కడ కూడా మీరు కార్యం చేసే స్వేచ్ఛ కలిగి ఉన్నారని మేము గమనించి గుర్తించి ఒప్పుకోవటానికి సహాయం చేయండి. మాకు చెందిన డినామినేషన్లో మాత్రమే కాదు, మమ్మల్ని ద్వేషించే శాఖలలో కూడా మీరు కార్యం చేయడానికి మీకు స్వేచ్ఛను మేము ఇస్తున్నాము తండ్రి, మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. మా శత్రువులను కూడా మీరు సేవలో వాడుకోవటానికి మేము ఇష్టపడుతున్నాము తండ్రి. ప్రభువా, నీవెక్కడ ఎలా కార్యం చేసినా నీకు స్వేచ్ఛనివ్వడానికి మేము ఇష్టపడుతున్నాము తండ్రి. నీకు వందనాలు. అలాగే మీరు మాకు స్వేచ్ఛనిచ్చారు, మా జీవితంలో మేము కూడా నీకు స్వేచ్ఛనిస్తున్నాం. నీ ఇష్టానుసారంగా మమ్మల్ని చెక్కండి, మీ ఇష్టానుసారంగా మమ్మల్ని కొలిమిలో కాల్చండి, మీ ఇష్టానుసారముగా మమ్మల్ని చెక్కి మలచి మమ్మల్ని పరిశుద్ధులుగా యేసు ప్రతిరూపాలుగా మార్చండి. ఈ వాక్యం అందరిలో ఫలింపచేయండి. ముందున్న కొద్ది సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఇప్పుడు పంజాబ్ నుండి వచ్చినటువంటి పాస్టర్ ధర్మేంద్ర గారు తాను గ్రీటింగ్స్ చెప్పి రోగుల కొరకు, ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళ కొరకు డెలివరెన్స్ ప్రేయర్స్ చేస్తారు. हमारे पास्टर धर्मेंद्र जी, आप कौन